కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలన సరిగా లేదు అంటున్నారు. వాళ్ళు మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలి, నేను ఈ పని చేసి వెళ్ళిపోయినా అన్నటువంటి భావన ఈ సంవత్సరం వచ్చే అవకాశం. 2024తో పోలిస్తే 2025లో మెరుగుపడుతుందా, లేకపోతే డౌన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదు బేటా లక్ష్మి, ఇది కన్విన్సింగ్ ఆన్సర్ కాదు, డివైన్ ఆన్సరే చెప్తున్నా. నాకున్నటువంటి చిన్న అనుభవం మీదకు ప్రతి ఒక్కరి మధ్య వివాదాలు, ఈ గొడవల మధ్య నడిచిపోయింది 2024. మరి 2025 ఏ విధంగా ఉండబోతుంది ఇండస్ట్రీ పరంగా అంటారు? ఆ రకమైన ఆలోచన ఇది అమ్మవారి పరంగా చెప్తున్నటువంటి మాట లక్ష్మి గారు. 2025 అలాగే ఇంతకు పూర్వం మీరు RRR సినిమా అనేది చాలా పెద్ద ఘన విజయాన్ని సాధిస్తుంది అని మీ మాటల్లోనే విన్నాం మేము. సో ఇప్పుడు అంటే ఏ హీరోకి సంబంధించింది వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని తెలుపగలరా? ఏది అమ్మవారు అది, నేను స్పెక్టేటర్ని కానీ డిక్టేటర్ని కాదు. నెంబర్ 1 రాసుకో హెడ్లైన్. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. కొత్త సంవత్సరం వచ్చేసింది కాబట్టి రాజకీయ పరంగా, ఇండస్ట్రీ పరంగా, ఆర్థిక పరంగా ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్న అంశాన్ని ఈరోజు మనతో పాటుగా మాట్లాడడానికి సరస్వతీదేవి ఉపాసకులు, సంఖ్యాశాస్త్రంలో నిపుణులు దైవజ్ఞ శర్మ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురుజీ. నమస్కారం బేటా. గురుజీ, రాజకీయ పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం 2024లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి, అనుకోని మార్పులు అనేవి వచ్చాయి. ఇప్పుడు 2025లో ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఎలాంటి అంటే లాభాలు అనేవి చేకూరే అవకాశం ఉంది అంటారు? భారతదేశం ఒక సువిశాలమైనటువంటి దేశం. రమారమి 130-140 కోట్ల జనాభా గల విశాలమైనటువంటి దేశం. దేశంలో ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా బాగా మనుగడ చెందుతున్నాయి. ఈ సంవత్సరం జాతీయ పార్టీలకు సముజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో పోటీ పడేటువంటి రీతిలో ఆర్థికమైన వృద్ధి ఈ సంవత్సరం ఉంది. ప్రభుత్వం ఏదైనా కావచ్చు, కానీ భారతదేశ భౌగోళిక నిర్మాణంలో ఆర్థిక వృద్ధి అయి ప్రపంచ దేశాల్లో మొదటి జాబితాలో సముచిత స్థానం సంపాదించేటువంటి అవకాశం భారతదేశానికి ఉంది. రెండవది, ప్రాంతీయ భాషలకు ఈ సంవత్సరం గొప్ప, అంటే సినిమా పరంగా ప్రాంతీయ భాషల అంటే తమిళ్ కానీ, తెలుగు కానీ ప్రాంతీయ భాష. జాతీయ భాష హిందీ. హిందీలో ఏ రకమైనటువంటి అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు, ప్రాంతీయ సినిమాలకు, రీజనల్ లాంగ్వేజ్లో వచ్చే సినిమాలకు చాలా చాలా గొప్ప ప్రపంచపరంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. తర్వాత తెలుగు కథకు, ఒక అంతర్జాతీయ కథకు, తెలుగు కథ రచించినటువంటి రచయితకు ఒక అంతర్జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉంది. తెలుగు పాటకు కూడా మొన్న ఈ మధ్యన ఆస్కార్ లాగా తెలుగు పాటకు కూడా గొప్ప 2025లో గొప్ప సత్కారం జరిగే అవకాశం. మరో ఆస్కార్ అనుకోవచ్చు. ఆస్కార్ అనే మాట కాకుండా అంతర్జాతీయ గుర్తింపు. ఇంకొక విశేషం అంటే, తమన్ అని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు. అవును, అతనికి ఒక మంచి పాట బహుమతిగా జాతికి అందించే అవకాశం ఉంది. అన్నిటికంటే ప్రచార మాధ్యమాల్లో లేనటువంటి ఒక పాటల రచయితకు ఆయన రచించినటువంటి, ఇప్పుడు బలగం సినిమా వచ్చింది వేడు, అది గొప్ప గుర్తింపు వచ్చింది. ఆ రకంగా ప్రచార మాధ్యమాల్లో ఉన్నటువంటి తెలుగు పాటల కవికి గొప్ప గుర్తింపు వచ్చే అవకాశం. చంద్రబోస్ గారి లాగా ఈసారి కూడా చంద్రబోస్ ఉన్నాడు. చంద్రబోస్ చాలా కాలించున్నాడు. అట్లా కాకుండా ఓ యంగ్ టాలెంటెడ్ ఒక రచయిత, లిరిక్ రైటర్కు వచ్చేటువంటి అవకాశం. రాజకీయ పరంగా చాలామంది సినిమా వాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో ఎంట్రీ అవకాశం ఉంది, పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ అభిష్టం మేరకు స్వతహాగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని ఉండే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఆనాటి అమితాబ్ బచ్చన్ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వచ్చి, శత్రుఘ్న సిన్హా వాళ్ళంతా కూడా వచ్చారు. అది చూసి చెప్పటం లేదు. కాబట్టి వాలంటరీగా తనకున్నటువంటి పాపులారిటీని, ప్రజామోదమైనటువంటి సేవ చేయడానికి ఫిలిం స్టార్స్ రాజకీయాల్లో ఎంట్రీ అవకాశం ఉంది. ఇప్పుడు కంగనా రనౌత్ అవుతుంది బీజేపీకి ఉంది, అట్లా ఉంది.
అది ఒకటి పరిణామం. సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేస్తూ ఐదర్ దే సపోర్ట్ పార్టీ ఆర్ పార్టీ విల్ ఇన్వైట్ హిమ్, ఓకే, వైస్ వర్స. వాళ్ళన్నా వీళ్ళని ఆహ్వానించవచ్చు, వీళ్ళన్నా పార్టీలో చేరొచ్చు. అలాగే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలన సరిగా లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక్కటి లక్ష్మి గారు, నేను వయసు అయిపోయిన తర్వాత ఇండివిజువల్ ప్రిడిక్షన్స్ ఇవ్వటం లేదు. విను, చాలా చాలా ఇచ్చా. ఇప్పుడు కేవలం ఐ విల్ బేస్ ద అకేషన్. నేను దేశానికి రాష్ట్రానికి సంక్షేమం కోరే వ్యక్తులు రావాలని నేను ప్రార్థన చేస్తాను. ఏదైనా 70 తర్వాత ఎవ్రీ డే ఇస్ ఎ గ్రేస్ డే. అవును. కాబట్టి ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎగ్జిట్ పీరియడ్ లాస్ట్ 3 years నుంచి లక్ష్మి నేను ఒకటి ప్రార్థనే, నీకు మంచి శుభం జరగాలనే ఉద్దేశంలో చెప్తాను. ఇండివిజువల్ కంటే కూడా ఐ ప్రే ఆల్ లీడర్స్ షుడ్ సర్వ్ ఫర్ ద నేషన్, సర్వ్ ఫర్ పీపుల్. ఓకే సార్, అయితే అంటే ఈ విధంగానే ఆ పార్టీ నుంచి ఎలాంటి పథకాలు ఎలాంటి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజలకు? ఈ సంవత్సరంలో కూడా మనకు సంక్షేమ సంఖ్యలు ప్రవేశిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేనున్న కొద్ది కాలం మామూలుగా చేశా, నాలో మార్పు వచ్చి నేను మంచి చేయాలి, నా జీవితంలో నిలబడిపోయే పని చేయాలన్నటువంటి ఒక వాతావరణం రాజకీయవేత్తల్లో వస్తుంది. ఓకే, మార్పు అనేది వాళ్ళలోనే వాళ్ళు మన జీవితానికి ఒక పరమార్థం ఉండాలి, నేను ఈ పని చేసి వెళ్ళిపోయినా అన్నటువంటి భావన ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. నా గత చరిత్ర నీకు అక్కర్లేదు, వర్తమానంలో నేను మారి కరెక్ట్ నేను పాఠశాలకు పెడితే నేను ఉత్తమ విద్యార్థిని అవుతాను. అంతకుముందు నేను స్కూల్ డుమ్మా కొట్టాను. ఇవాళ ఇక్కడి నుంచి కొట్టొద్దు, నాతో చదువుకున్నటువంటి మా చెల్లెలు లక్ష్మి ముందుకు ప్రథమ శ్రేణిలో పాస్ అయింది. నేను కూడా బాగా చదివి నా పాత జ్ఞాపకాన్ని పాత వాసనను వదిలిపెట్టి నేను సంక్షేమ మార్గంలో ప్రజాసేవలో ముందుండాలనేటువంటి భావం వచ్చే అవకాశం. ఇంకో గొప్ప పరిణామం అంటే చాలామందికి జీవితంలో వైరాగ్య భావం ఏర్పడే అవకాశం ఉంది. వైరాగ్యం వస్తే మనము మంచి పనులు చేస్తాం. ఇది ఎల్లకాలం ఈ ఊళ్ళో ఉండడానికి నేను రాలేదు, బట్ నేను ఉన్న కాలంలో ఒక రిమార్కబుల్ పని చేసి వెళ్ళాలనేటువంటి ఒక ఆరోగ్యకరమైన ఆలోచన రాష్ట్రాల వారీగా జాతీయ స్థాయి వారీగా ఆ రకమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది. సో ఇన్ని రోజులు చేసిన దానికన్నా కూడా ఇప్పుడు మెరుగైన అది రాజకీయ పరంగా కానీ సినిమా పరంగా కానీ ఒక మంచి సందేశాత్మక చిత్రాలు రావాలి. దాంట్లో లాభము రావాలి. లాభాపేక్ష కంటే కూడా ఒక శంకరాభరణం ఉన్నది, వెరీ లాంగ్ బ్యాక్ విశ్వనాథ్ గారు తీసిండ్రు. లాభం వస్తుంది చేయలే, మన సంస్కృతిని, మన తెలుగుతనాన్ని, మన నాట్యాన్ని, మన పురాణాన్ని, మన ప్రబంధాలని జాతికి వచ్చి సినిమా తీసాక చాలామంది సంగీతం నేర్చుకున్నారు, చాలామంది డాన్స్ నేర్చుకున్నారు. అంటే ఒక సినిమా లక్షలాది మంది మీద ప్రభావం అయింది. దృశ్యకావ్యం కదా, హీరో గారు ఏ చొక్కా వేసుకుంటే ఆ ఫీలింగ్ ఉంటే ఇలాంటి కుర్రాళ్ళంతా అదే చొక్కా వేసుకుంటారు. అది దట్ ఈస్ దేర్. అలాగే ఇప్పుడు రాజకీయ పరంగా మాట్లాడుకున్నాం, కానీ అసలు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది 2024తో పోలిస్తే 2025లో మెరుగుపడుతుందా, లేకపోతే డౌన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదు బేటా లక్ష్మి, ఇది కన్విన్సింగ్ ఆన్సర్ కాదు, డివైన్ ఆన్సరే చెప్తున్నా. నాకున్నటువంటి చిన్న అనుభవం మేరకు ఇది రేపు జూలై నుంచి ఇంకా బాగా పికప్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంకొక విశేషం అంటే ప్రజల యొక్క సుఖ సంతోషాలతో పాటు కేవలం డబ్బు డెవలప్ కాదు, ప్రజలకు సరి అయినటువంటి వసతులు అందాలి, ఆర్థికంగా వృధా వ్యయం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ఇడ్లీ 5 స్టార్ హోటల్లో 200 రూపాయలు, అదే ఇడ్లీ అదే రుచిగా ఉన్న ఇడ్లీ తాజ్మహల్లో 40 అనుకో. కాబట్టి ఈ వృధా వ్యయం తగ్గే అవకాశం ఉంది, అదొక గొప్ప శుభపరిణామం. అవును, తక్కువ పాపాలు చేస్తే పుణ్యం ఎక్కువ, రేటు పెరుగుతుంది కదా. కాబట్టి వాళ్ళలో వచ్చేటువంటి మార్పు వల్ల బాగా అనలైజ్ చేసి రాజకీయవేత్తల యొక్క కుశాగ్ర బుద్ధిని ఉపయోగించి ఐఏఎస్ లాంటి మేధావి వర్గాన్ని జోడించి వ్యయాన్ని తక్కువ చేసి దేశం యొక్క, ఎందుకంటే ఇది ఆర్థికంగా పేద దేశం కాబట్టి దాన్ని మనం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా మన భారతదేశం అనేది
డెవలపింగ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం కానీ ఎప్పుడు డెవలప్డ్ కంట్రీ అంటూ లే మాట్లాడుకోలేదు. లే ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం భారతదేశం పట్ల ప్రపంచ దేశాల యొక్క ఫోకస్ పడ్డది. నాయకుడితో ప్రమేయం, నాయకుడి యొక్క త్యాగం పనిచేసింది. ప్రపంచ దేశాల యొక్క ఫోకస్ కూడా దే ఆర్ రికగ్నైజింగ్. 100 మంది యాంకర్లు ఉంటారు. ఒక యాంకర్ను మనం రికగ్నైజ్ చేస్తాం. రికగ్నైజ్ చేసి ఆవిడ గొప్పదని కాదు, ఆవిడ యొక్క ప్రతిభ సమాజం గ్రహిస్తుంది. కాబట్టి ఆర్థికంగా లక్ష్మి కొంచెం మెరుగుపడే అవకాశం ఉంది. అలా అంటే ఇప్పుడున్న అప్పులన్నీ తీరిపోయే ఛాన్స్. అంతే కదా, సహజంగా. ఇప్పుడు రాజుగారు చిన్న భార్య చెడ్డదంటే పెద్ద భార్య మంచిది అయిపోదా ఆటోమేటికల్గా. కాబట్టి నేనేమంటున్నానంటే ఆర్థికపరమైనటువంటి వృద్ధికి రాజకీయపరమైన నిపుణత, మేధావి వర్గం యొక్క సహకారంతో ఒక పటిష్టమైనటువంటి జాతీయ భద్రత ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గురూజీ, ఈ 2024వ సంవత్సరంలో చాలా ఫ్లడ్స్ వచ్చాయి, వరదలు వచ్చాయి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి 2025లో ఏ విధంగా ఉండబోతుంది? ఒక భగవత్ కృప ఏంటంటే భౌగోళికపరమైనటువంటి మార్పులు లాస్ట్ ఇయర్లో చాలా చాలా నష్టం చేసింది. అది అందరికీ మాధ్యమంలో తెలుసు. అవి పునరావృతం కావు. కాబట్టి సముద్రాలు కానీ, జలాల్లో కానీ, వర్షపాతం కానీ, పర్యావరణం కానీ సంక్షేమానికి సహకరిస్తుంది. భగవత్ కృప పనిచేస్తుంది. అంతే కదా. ఒక కుంభవృష్టి పడ్డది, మనం ఆపలేము, భారీ నష్టం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మాత్రం ఫ్లడ్స్ వచ్చి చాలా నష్టం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం వ్యక్తులతో సంబంధం లేకుండా ఎక్కడ నష్టం జరిగిందో, ఎక్కడ గోతిపడ్డదో దాన్ని పూడ్చి ఆ నష్టాన్ని నివారించేటువంటి రాజకీయ ప్రజ్ఞ ఏర్పడుతుంది. ఒక నాణ్యమైనటువంటి ఎక్కడో ఒక వ్యవస్థలో ఒక చిన్న గోయి ఉన్నది, అది అట్లా అట్లా అది విస్మరింపబడ్డది, ఎవరు చూడలే. ఇప్పుడు కుండలో ఎక్కడో చోట చిల్లి ఉంటే నీళ్ళని పోతాయి, నీళ్లు నింపుతున్నాం తప్ప ఎక్కడ పోతుందో అనేటువంటి ఆలోచన నాకు రాదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కుశాగ్ర బుద్ధితోటి ఈ నీళ్లు ఇంతసేపటి 3 గంటలు ఉండాలి, వెళ్ళిపోయింది అంటే ఏదో లోపం ఉందనే ఉద్దేశంలోనే దానికి చిన్న కన్నానికి చిన్న సిమెంట్ వేసేసి స్టాప్ చేసే అవకాశం. కాబట్టి ఇవాళ పర్యావరణపరమైనటువంటి ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ పర్యావరణ ఇబ్బందిని దాటేసి భగవంతుడు ఇచ్చినటువంటి విశాలమైనటువంటి వృక్ష సంపదను కాపాడే సంవత్సరం ఇది. వృక్షో రక్షతి రక్షిత. చెట్లు బాగుంటే మీరు బాగుంటారు, నేను బాగుంటాను. అదొక గొప్ప పరిణామము. కాబట్టి చదువుకోవటం వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. వంట గురించి తెలుసుకోవటం వేరు, వంట చేయటం వేరు. కాబట్టి వంట గురించి తెలుసుకోవాలి, వంట చేయాలి, రుచి ఉండాలి, వడ్డించాలి. వంట చేయాలి, వడ్డించాలి, మెప్పించాలి. ఈ 3 అయితేనే సమాజం ఒక సుస్థిరమైన మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాదు నేను బాగా వంట చేసినా వడ్డీకపోయినా ఇబ్బంది, ఈ 2 చేసి నేను మర్యాదగా నేను సంస్కారంగా చూడకపోయినా ఇబ్బంది. భోజనం పెట్టింది కానీ మర్యాద లేదంటాం మనం, అంతే కదా. అట్లా రుచికరమైన భోజనం పెట్టినా నువ్వేమంటావు, గురుగారు ఇంట్లో మంచి భోజనం పెట్టింది కానీ మర్యాదకు లోపం. నేను మర్యాదగా నేను చూడాలి, నీకు భోజనం పెట్టాలి, రుచికరమైన వంట చేయాలి. ఈ ప్రాసెస్లో ఈ 3 వంట చేయటము, వడ్డించటము, మెప్పించటం అనేటువంటి ఈ ప్రక్రియ రాజకీయ పరంగా రాజకీయవేత్తల్లో కానీ మేధావి వర్గంలో కానీ వచ్చి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది అన్నిటికంటే అవుట్ స్టాండింగ్ ప్రిడిక్షన్ కాదా. ఇప్పుడు నేను ఎంత గొప్పవాడిని, నా ఆరోగ్యం బాగుంటే కదా నేను మాట్లాడేది, ఏమైనా చేయగలుగుతాను, అంతే కదా. నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సమవర్తిగా ఉన్నప్పుడే ఐ కెన్ కాంట్రిబ్యూట్ మై ఎబిలిటీ టు ది సొసైటీ. నాకున్న సామర్థ్యాన్ని సమాజానికి అందించే అవకాశం. అలాగే ప్రజలు ఏం చేస్తే బెటర్ అంటారు ఇలాంటి పరిణామాలు, విపత్తులు ఏం రాకోకుండా? ఇంకొకటి విశేషం ఏంటంటే అమ్మాయి, ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ అయ్యప్ప దీక్ష చేస్తున్నారు. చాలా మందిలో దైవభక్తి వచ్చింది బేట. అది ఒక గొప్ప పరిణామం. మన భారతదేశము సంస్కృతికి సాంప్రదాయానికి నిలయమైనటువంటి దేశం. ఇప్పుడు ఎప్పుడన్నా చిన్న చిన్న పిల్లలు దీక్ష తీసుకొని పరమనిష్టగా ఉంటారు. కాబట్టి దేశం మొత్తంలో దైవభక్తి విశేషంగా పెరిగే అవకాశం ఉంది. అన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ 6 నుంచి 60 వరకు, 8 నుంచి 80 వరకు, 6 ఏళ్ల కుర్రాడి నుంచి 60 ఏళ్ల వాడు, 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు. కాబట్టి భక్తి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. అది ఒక గొప్ప పరిణామం కాదు. నేను మంచి మనసుతో భగవంతుడిని ఆరాధిస్తే
నాకు మంచి ఆలోచనలు వస్తాయి కదా. అవును. అంటే కొంతమంది ఎలా అంటున్నారంటే అయ్యప్ప దీక్ష చేసుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నిధులు సమకూరుస్తున్నారు అన్న అది ఉద్దేశం. అది అది వేరే రాజకీయవేత్తలను అడగాల్సిన ప్రశ్న. ఉమ్, నేను దైవికంగా ఏం అడిగానో అది అడుగు. ఉమ్, అది అన్ని సోషల్ రిఫార్మర్స్ చెప్పాల్సిన సమాధానం లక్ష్మి. కాబట్టి ఒకటి, వాతావరణంలో లాస్ట్ ఇయర్ మీద మెరుగైనటువంటి వాతావరణ భద్రత ఏర్పడే అవకాశం ఉన్నది. ఓకే. రెండోది, పర్యావరణం బాగా పరిరక్షింపబడే అవకాశం ఉంది. ఉమ్, తర్వాత గతంలో జరిగినటువంటి భారీ నష్టాన్ని పూడ్చేటువంటి స్థితి ఏర్పడుతుంది. ఓకే. భారీ నష్టం జరిగినటువంటి ఆ గోతిని పూడ్చేవాది రాష్ట్రాల వారు కానీ జాతీయ. తర్వాత ఇంకొక విశేషం అంటే భారతదేశానికి టూరిజానికి గొప్ప పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఆహా, అంటే సహజ వనరులను, ఇప్పుడు ఎక్కడో జలపాతం ఉంది మన ఆదిలాబాద్లో, అవును. అది ప్రపంచ మాధ్యమానికి తెలియదు. ఉమ్, అవును. కాబట్టి 100 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి జలపాతాలను ఎక్కడో మనం న్యూజిలాండ్లోనో, టర్కీలోనో, ఇస్తాంబుల్లోనో, ఇంకెక్కడో ఏదో దేశాల్లో భారీగా ఖర్చు పెట్టుకొని ఇంతకంటే తక్కువ ఉన్న జలపాతాలను ఆనందిస్తాం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయత ప్రపంచంలో కనపడి దృశ్య మాధ్యమం ద్వారా, మీడియా ద్వారా అది ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఓకే. అదొక గొప్ప పరిణామం. ప్రతి రాష్ట్రంలో ఒక మంచి అందమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి. అవును. తెలంగాణలో నేను జన్మించినటువంటి ఊరు పక్కన వరదరాజస్వామి దేవాలయం ఉంది. ఎక్కడ గురుజీ? మరుకు అని గజ్వేల్ తాలూకాలో ఉంది. ఇప్పుడు మా ఊరు మండలం అయింది. ఓకే. ఆ మండలానికి 10 ఎంత పెద్ద దేవాలయం అంటే వరదరాజ, చిన్న ఊరు దేవాలయం పెద్దది. అక్కడ ఒక హనుమత్ విగ్రహం ఉంది లక్ష్మి. అసలు అంత భారీ విగ్రహం చూడలే. మనం కొండగట్టుకు వెళ్ళినట్టు అది కూడా. ఇప్పుడు ఈ మధ్యన ఈ ప్రభుత్వాల వాళ్ళు ఆ వరదరాజస్వామి నిధులు కేటాయించి అది రెండవ శ్రీరంగం. శ్రీరంగంలో ఖర్చు పెట్టుకొని శ్రీరంగం పోతాం. అవును. కాబట్టి శ్రీరంగంలో ఉన్నటువంటి ఆ విగ్రహం కానీ అదంతా అక్కడ ఉంది, శిల్ప సంపద. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకృతి రమణీయత ప్రపంచానికి కనబడుతుంది. ఆ ప్రపంచానికి కనబడినటువంటి దాన్ని మీలాంటి మాధ్యమం వాళ్ళు బయటికి చూపిస్తారు. దాన్ని గ్రహించే ప్రభుత్వాలు నిధులు సేకరించి, ఇప్పుడు వరంగల్ జిల్లా ఉంది, ములుగు తాలూకా ఉంది, ఎంత ప్రకృతి రమణీయత. అవును. మొన్న గౌరవ మంత్రి సీతక్క గారు కూడా అక్కడ మనకు ములుగులో పర్యావరణాన్ని కళ్ళకు అద్దినట్టు మనకు చూపించారు. అక్కడ కూడా డెవలప్మెంట్ అయ్యింది. అవును. మరుగుపడ్డటువంటి ప్రకృతి రమణీయత, ప్రకృతి సౌందర్యం ఆర్టిఫిషియల్గా కాదు, సహజంగా ఏర్పడ్డది. అవును. సహజంగా ఇప్పుడు వ్యాసగుహ అని బాసర్లో ఉన్నది, సహజంగా ఏర్పడ్డది. దానికి విశేషమైనటువంటి ప్రచారం వచ్చే అవకాశం. అలాగే గురుజీ, ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే 2024లో అయితే మహాదరిద్రంగా ఉండిపోయింది. అంటే ప్రతి ఒక్కరి మధ్య వివాదాలు, ఈ గొడవల మధ్య నడిచిపోయింది 2024. మరి 2025 ఏ విధంగా ఉండబోతుంది ఇండస్ట్రీ పరంగా? లేదు, ఇప్పుడు ఒక శాంతిపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మి, సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది, సందేశాత్మకమైన సినిమాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ప్రపంచంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన ఆలోచన, ఇది అమ్మవారి పరంగా చెప్తున్నటువంటి మాట లక్ష్మి గారు. 2025 ప్రసన్నంగా ఉంటుంది. అది దాని విషయంలో అమ్మవారి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా అటు రాజకీయ పరంగా ఉంది, మాధ్యమం పరంగా ఉన్నది, అన్ని రకాల ఉంది. తర్వాత ఇంకోటి 2025 మొత్తం దేశానికి కానీ ప్రపంచానికి కానీ మాధ్యమం అనేది ఒక వెన్నుముక లాంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. వాళ్ళు ఎటు ఫోకస్ పెడితే ఆ వ్యక్తి, ఇప్పుడు 10 సార్లు కెమెరా నా మీద పెడితే నేను పాపర్ అయిపోతాను, అంతే కదా. కాబట్టి మాధ్యమం కూడా ఇప్పుడున్నటువంటి వర్ధమాన యంగ్స్టర్స్ మాధ్యమం ఏదైతుందో వాళ్ళలో కూడా ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించేటువంటి వ్యక్తులను, వ్యవస్థను చూపించాలన్నటువంటి భావన కలిగేవారు. కానీ మాధ్యమంది పెద్దపీట. ఒక వ్యక్తి ఫోకస్ కావాలి అంటే మాధ్యమం యొక్క సహకారం అవసరం. అందుకే ఒక మేధావి అన్నాడు, కర్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు స్పైనల్ కార్డ్ మాధ్యమం, వెనుముక మీరు.
అంతేగా. అవును. మనం మీరని కాదు కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా, నడవాలన్నా వెన్నెముక ఉండాలి. కాబట్టి నీ ఎంత పెద్ద ప్రసంగవేత్తవైనా నువ్వు ఎంత ధారాళంగా చూపించాలి కదా. అవును. మీడియాలో నేను మాట్లాడితేనే రవీంద్ర భారతిలో నేను కనబడితేనే నా సంఖ్యాశాస్త్రానికి అస్తిత్వం. అవును. అది నన్ను చూపించి నేను చెప్తే ఇద్దరు ముగ్గురు వింటారు, మీరు లక్షలాది మంది చూస్తారు కదా. అవును. కాబట్టి మాధ్యమం కూడా దే విల్ సపోర్ట్ టు ది సొసైటీ టు కన్సాలిడేట్. సమాజ నిర్మాణంలో ఈ సంవత్సరం అంటే ఎప్పుడు లేదని కాదు, ఈ సంవత్సరంలో కొంచెం సమధికమైనటువంటి వృద్ధి అవకాశం ఉంది. దట్ విల్ బి దేర్ ఇన్ ఆల్ సెక్షన్స్. అన్ని శ్రేణుల్లో అన్ని వర్గాల్లో కూడా లక్ష్మి ఒక సమతుల్యత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే గురూజీ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే సినిమాల్లోనే ఈసారి చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు కల్కి 2898 ఏడీ కావచ్చు, అలాగే సలార్ కావచ్చు, ఈవెన్ దేవరా 2 కావచ్చు, హనుమాన్ కావచ్చు, ఇవి ఎలా ఉండబోతున్నాయి? ఏ సినిమా అంటే ఇప్పుడు సినిమా ఇండివిజువల్గా చెప్పలేను కానీ బై అండ్ లార్జ్ తెలుగు ప్రాంతీయ భాషాపరమైన చిత్రాలకు పెద్దపీట వేస్తుంది. పాటకు, కథకు, యాక్షన్కు, సందేశానికి, అంతే కదా. అంతే. మంచి పాట, మంచి కథ, మంచి డైలాగులు, మంచి యాక్షన్, అంతే కదా సినిమాలో ఈ ప్రధాన భూమికలు. ఈ ప్రధాన భూమికలు యువతను, మధ్యమ శ్రేణి వర్గాన్ని, ఉన్నత వర్గాన్ని, మేధావి వర్గాన్ని కూడా ఇవి మనకు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ 4 బాగున్నప్పుడు, కథ బాగున్నప్పుడు, పాటలు బాగున్నప్పుడు, యాక్షన్ బాగున్నప్పుడు, నిర్మాణం బాగున్నాడు, డైరెక్షన్ స్థితి ఉన్నప్పుడు ఎనీబడి కెన్ వ్యక్తి ఇష్టాలు లేకుండా సినిమా బాగుందంటే వెళ్ళిపోతాం అంతే. అంతే. అది ఏ సినిమా సినిమానా, చిన్న సినిమానా, పెద్ద 40 లక్షలతో చేశారా, 4 కోట్లతో చేశారా అనేటువంటి మాట అవసరం లేదు. అర్థమైంది కదా అమ్మాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మన లక్ష్మి గారు మనకు అమ్మవారి యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణం. అలాగే ఇంతకు పూర్వం మీరు RRR సినిమా అనేది చాలా పెద్ద ఘన విజయాన్ని సాధిస్తుంది అని మీ మాటల్లోనే విన్నాం మేము. సో ఇప్పుడు అంటే ఏ హీరోకి సంబంధించింది వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని తెలుపు? అట్లా ఇండివిజువల్గా నాకేం తోచలే బేట. నేను ఒకటి అమ్మాయి, ఏది అమ్మవారు అది. నేను స్పెక్టేటర్ని కానీ డిక్టేటర్ని కాదు. నెంబర్ 1 అట్లా రాసుకో హెడ్లైన్స్. నేను చెప్పింది సంపూర్ణంగా అవుతాను కూడా నేను చెప్పలేదు. నేను చాలా వరకు కొన్ని 80% కరెక్ట్ అయినాయి, 20% పోయినాయి. ఓకే. కాబట్టి నేను చెప్పడానికి నా మానవ మస్తిష్కం ఒక మేరకు వెళ్తుంది, దాని తర్వాత వెళ్ళదు. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఏదైతే గత సంవత్సరంలో మా ఘన విజయం సాధించినామో ఈ సంవత్సరం వచ్చినట్టే అటు హిందీ సినిమా కానీ తెలుగు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు ఒక జాతీయ గుర్తింపు వస్తుంది. ఆ పాటకు ఒక మార్క్ ఏర్పడుతుంది, ఒక టిక్ పడుతుంది. ఓకే. కాబట్టి RRRలో సంపూర్ణ మొత్తం యావత్ ప్రపంచం అభినందించి హర్షించింది. ఆ రకమైనటువంటి అది చూసి చెప్పటం లేదు. ఇప్పుడు నా నటన నాది, విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణం రాసిండు, వాల్మీకి రామాయణం ఉంది, నా భాష నాది, నా తెలుగు నాది, నా భోజనం నాది అన్నాడు ఆయన. ఇన్నున్నప్పుడు మీరు ఎందుకు రాశారంటే నా మార్గం నాది. అంతే. నన్ను ఏ విధంగా అర్థం చేసుకుంటాను, నేను ఏ విధంగా అర్థం చేసుకొని రాస్తాను, సమాజం నన్ను అంగీకరిస్తుంది. ఒకే రామచంద్రమూర్తిని బాణం గురించి ఒకటి రాశారు, ఆయన వ్యక్తిత్వం గురించి మరొకరు రాశారు, సీతా సమేతుడైన రాముని గురించి మరొకరు రాశారు, సీతా హనుమత్ లక్ష్మణ సహిత రాముని గురించి మరొకరు రాశారు. అదే రాముడు, పదార్థం ఒకటే. రకరకాల ఇప్పుడు ఇన్ని ఫోటోలు ఉన్నాయి బేట, రకరకాల పోజులు ఉన్నాయి. రజనీకాంత్ గారితో ఒకటి, రెహమాన్ గారితో ఒకటి, కరణం మల్లీశ్వర్తో ఒకటి, తర్వాత ఇళయరాజా, అట్లా ఆ రకంగా ఇది దానికి వచ్చే అవకాశం ఉంది. సో ఏ సినిమా అయినా సరే ఒక ఘన విజయం అనేది తెలుగు ఇండస్ట్రీ అందుకునే ఈసారి మనం మాధ్యమంలో చూస్తాం. సూపర్. కోనేరు హంపి ఉన్నది, మొత్తం మీడియా అంతా ఆ రోజు రాసింది. కాదు పివి సింధు గారు ఉన్నారు, అంతర్జాతీయ సంబంధమైన కీర్తి అమ్మాయికి వచ్చింది. అట్లా. అలాగే గురూజీ, అంటే 2025 అంశానికి అంటే 2025 విషయానికి వస్తే చాలా మంది దంపతుల విషయానికి వస్తే వాళ్ళు కూడా గొడవ పడేవి, విడాకులు అయ్యేవి, ఈ నెగటివ్ షేడ్ అనేది కూడా పెరిగిపోయింది. మరి ఇప్పుడు కొంచెం ఇండివిజువల్ ఇన్నర్ థింకింగ్ ఏర్పడే అవకాశం ఉంది, అంతర్మథనం. ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే నిర్ణయం కాదు, ఆవేశంతో నిర్ణయం తీసుకుంటే పరిణామం ఇంకో రకంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన నాకు వస్తుంది. సిగరెట్ వల్ల నా కాలేయం పాడవుతా నువ్వు చెప్తే నేను మారా,
మారినటువంటి స్కెల్టన్ చూసి అయ్యా సిగరెట్ వల్ల వీడి యొక్క కాలేయం ఇట్లా అయిందన్నప్పుడు రేపొద్దు నాకు కూడా కావచ్చని సిగరెట్ మారిస్తాను. అవును. అది కాలం యొక్క మహిమ. అదే మనిషి ఒకరోజు ఉద్రేకంగా ఉంటాడు లక్ష్మి, ఒకరోజు ప్రసన్నంగా ఉంటాడు. మనిషి వాడి చొక్కా అది, యాంబియన్స్ అది. కాబట్టి కాలము ప్రభావవంతమైంది. ఆ రకమైనటువంటి మంచి కాలము వచ్చే అవకాశం ఉంది. పోనీ ఇక్కడ ఇట్లా తీసుకున్నా, వేర్ ఈజ్ ఎ గ్యారంటీ సెకండ్ ఆల్సో గుడ్. ఈ ఇల్లు మారా, ఆ ఇంట్లో సుఖంగా ఉంటాను నమ్మకం ఏమున్నది? అంతే కదా. ఇక్కడ నేను 25 సంవత్సరాలు ఉన్న లక్ష్మి గారు, ఇక్కడ ప్రతి వస్తువు నాకు తెలుసు. అర్ధరాత్రి కూడా నేను ఇట్లా ముట్టగలుగుతా, ఈ కెమెరా ఎక్కడ ఉందని. కాబట్టి ఆ రకమైన మార్పు కూడా నేను రియలైజ్ అయిపోయి చిన్న చిన్న విషయాల్లో గొడవ పడుతుంది. ఒక కాఫీ విషయంలో డబుల్ పంచదార వేసినా అని గొడవ చేస్తాం, మళ్ళీ ఇంకో కాఫీ పెట్టి నష్టమే ఉండదు. అంతే కదా. మన చాలా భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితిలో కోపం రావటం వేరు, చిన్న అంశం మీద మొక్క ఇక్కడ ఎందుకు పెట్టావు అని నీతో గొడవ పడితే అర్థం లేదు. ఆ రకమైనటువంటి భావ చైతన్యం, ఆరోగ్యకరమైనటువంటి మార్పు కూడా లక్ష్మి గారు, అది దంపతుల్లో కావచ్చు, తండ్రి కొడుకుల్లో కావచ్చు, తల్లి కొడుకుల్లో కావచ్చు, నేను మా చెల్లెలు కావచ్చు, నేను నా మిత్రుడు కావచ్చు, కేవలం భార్యాభర్తలు. ఇప్పుడు 20 ఏళ్ళ మిత్రుడు ఉన్నాడు, ఒక అంశం మీద నేను శత్రుత్వం పెట్టుకోవద్దు. అంతే కదా. నాకు ఉపకారం చేసి వాడికి నేను ఉపకారం చేసాను. భార్యాభర్తలని ఒక సింగిల్ అంశానికి పరిమితం కాకు. సమాజం పట్ల నేను శాంతంగా అంతర్ముఖంగా ఆలోచించేస్తే నీకు కూడా రాదు. ఆ విషయం కూడా మంచి ప్రశ్న అడిగావు బేటా నువ్వు, అద్భుతమైనటువంటి మాట. అది కేవలం భార్యాభర్తలకు మాత్రమే పరిమితం కాదు, నాకు నా తమ్ముడికి, నాకు మా అన్నయ్య గారికి, నాకు మా అమ్మకు, నాకు మా నాన్నగారికి, నాకు మా పారివాళ్లకు, నాకు మా పెదనాన్నగారికి, నాకు నా మిత్రుడికి, నాకు సమాజానికి. సమాజం పట్ల కూడా నా బాధ్యత. సమాజం నాకు ఇచ్చింది, నన్ను నిలబెట్టింది, నన్ను యోగ్యుని చేసింది. కాబట్టి ఒకసారి ఎప్పుడైనా సమాజం నన్ను తిడితే నేను మౌనంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి, ఇప్పుడు నాకు వేమూరు బలరాం గారు లైఫ్ ఇచ్చారు. నేనేం లేనప్పుడు ఒక ఆర్టికల్ రాశారు వారు, లీడింగ్ పేపర్, మీరు ఇది హైలైట్ చేయాలి. లీడింగ్ పేపర్లో స్వాతి మంత్రిలో ఉన్న ఆర్టికల్ రాశారు. చాలా కాలము మంత్రి లీడింగ్ మ్యాగజైన్ స్వాతి సపరివార పత్రిక, దాంట్లో అంకెల్లో అదృష్టమైన ఒక అంశం పెట్టి నా బొమ్మ వేసి ఆంధ్రదేశంలో తెలుగు జాతిలో నన్ను గుర్తుపట్టిన వాళ్ళే. దానికి మహానుభావుడు మా వేమూరు బలరాం గారు, అమ్మాజీ గారు, మిసెస్ బలరాం గారు, వాళ్ళు కారణం. ఒక లీడింగ్ పేపర్లో ఒక అనామకుడిని పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఇంత పాపులర్ అంటే వేమూరి బలరాం. వంశీ రామరాజు ఉన్నాడు. శారదకు సన్మానం అప్పుడు నేను కేవలం చిన్న గదిలో కూర్చొని జ్యోతిశాస్త్రం చెప్పేవాడిని. నీలో మంచి వచ్చేస్తుందయా, నువ్వు బయటికి రావాలని. పెద్ద వేదికలు, ఆ వేదికలు ఎవరు? రాజేంద్ర కుమార్, చిరంజీవి, అందరు ప్రముఖుల మధ్యన, సుబ్రహ్మణ్యరెడ్డి గారు, అందరు ప్రముఖుల మధ్యన ప్రథమంగా ఉపన్యాసం చెప్పే అవకాశం కలిగించాడు వంశీ రామరాజు గారు. అది అంత సమంగా లేదని దైవజ్ఞ శర్మ అని మార్చాడు. దైవాజ్ఞ శర్మ అని పెట్టాడు, తర్వాత దైవజ్ఞ శర్మ అయింది. కాబట్టి వాళ్ళందరూ ఎంఎం హాష్మి అని, సిఆర్ గౌరీశంకర్ అని ఫస్ట్ ఆర్టికల్ రాశారు నా మీద, మిస్టరీస్ ఆఫ్ నెంబర్స్ అని, సంఖ్యాశాస్త్రంలోని గుణాత్మక విలువను. తర్వాత ప్రభు గారు రాశారు. చాలామంది జర్నలిస్టులు నాకు ఉపకరించారు. గౌరవనీయులు మల్లికార్జునరావు గారు బొమ్మ వేశారు. ఇప్పుడు కెమెరామెన్కు ఈ బొమ్మను నేర్చు, నీదన్నా ఎవరినండి. కాబట్టి నా ప్రగతిలో చాలామంది పెద్దల పాత్ర ఉంది. సుబ్రహ్మణ్యరెడ్డి గారు పెద్ద జాతీయ వేదికల్లో నాకు సముచిత స్థానం ఇచ్చారు. కాబట్టి వాళ్ళు అట్లా నాకు ఉపకారం చేసినప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఇబ్బంది వచ్చి ఆవేశంలో ఏదైనా మాట అంటే నేను బ్రాడ్ మైండ్ తోటి ఫోన్లో తెలియక లక్ష్మి గారు ఓ మాట అన్నారు అన్న ఒక కన్సిడరేషన్ భావం నాకు రావాలి. అందరూ మెచ్చుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ఇది పరిస్థితి. సో ఏ విధంగా ఉన్నా సరే, ఏ మాట అన్నా సరే, మనం అణుచుకొని ఏదో ఆ నెగిటివ్ షేడ్ ఏది ఉన్నా సరే పాజిటివ్గా మార్చుకొని మనం ముందుకెళ్తే తప్ప విజయవంతం కాలేము అని అంటారు. అంటే ప్రజా జీవితంలో రాగద్వేషాలకు స్థానం లేదు లక్ష్మి. అందరూ నన్ను మెచ్చుకోవాల్సిన పని లేదు. విమర్శించే వానికి ఆ కోణంలో విమర్శించవచ్చు. ఈ చొక్కా మంచిది కాదని ఒక అనిపించవచ్చు. ఒక అమ్మాయి ఈ చొక్కానే బాగుంది, చాలా మీరు అందంగా కనపడుతుంది అనవచ్చు. వాడి దృష్టిలో
ఆ చొక్కా బాడీ కలిసి నచ్చకపోయినంత వాడు శత్రువు అవుతాడా? అంతే కదా. ఒక దేశంలో ఎన్నో పార్టీలు ఉంటాయి, భగవంతుడిని విశ్వసించే పార్టీలు కొన్ని ఉంటాయి, భగవంతుడు లేడని వాటి, కానీ దేశం మాత్రం ఎట్లే ఉంటుంది, వ్యవస్థ నడుస్తుంది. ప్రజా జీవితంలో లక్ష్మి గారు ఎనీ మీడియా పీపుల్ కానీ ఎనీ వ్యక్తి అవమానాన్ని, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజాన్ని స్వీకరించే స్వభావం మనిషికి రావాలి. అప్పుడే ఒక మెట్టెక్కే అవకాశం ఉంది. అన్ని చోట్ల నీకు సత్కారం జరగదు, అన్నిసార్లు నువ్వు చక్కగా ఉపన్యాసం చెప్పలేవు, ఓసారి అనుకోకుండా అద్భుతమైనటువంటి ఉపన్యాసం చెప్తావు. కాబట్టి అది యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ అవర్ సెల్ఫ్ అని నా భావన. టైం అంటే 2025కి సంబంధించి వ్యాపార పరంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేసి నిలదొక్కుకోవాలి, జీవితంలో విజయవంతం కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళు అంటారు, అలాగే పార్ట్నర్షిప్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు, స్వతహాగా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, పర్సనల్గా ఏ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది మీ మాటల్లో? ఇక్కడ ఒక్క మాట చాలా అద్భుతంగా అడిగినవి బేట. చాలామంది మేధావి వర్గం, హైలీ క్వాలిఫైడ్ కుర్రాళ్ళు టెక్నికల్గా సాంకేతికంగా బాగా డెవలప్ అవుతారు. ఇప్పుడు నీటితో నడిచే మోటార్ అని అనుకో, అది చాలా కష్టమైన ప్రక్రియ. కాబట్టి పాశ్చాత్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబంగా తీసుకుని క్రియేటివ్గా ఆలోచన చేసి మీరందరూ ఇన్ని కంప్యూటర్లు వాడుతున్నారు, నేను ఒక కొత్త కంప్యూటర్ కనిపెట్టా, 70 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నీ కంప్యూటర్ కంటే 25 రూపాయలు ఖర్చు పెట్టిన నా కంప్యూటర్ నీకంటే బాగా పనిచేస్తుంది. కాబట్టి యువతలో సాంకేతికత డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నేను 10 మందికి ఓ చిన్న హోటల్ పెట్టా, ఓ బడ్డీ కొట్టు పెట్టా, నాకు అక్కడ 40,000 రూపాయలు జీతం. ఈ బడ్డీ కొట్టులో, ఈ హోటల్లో నాకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, దానికంటే ముగ్గురు పనిచేస్తారు నా దగ్గర. కాబట్టి బాగా చదువుకున్నటువంటి మేధస్సు వ్యాపారంగా కన్వర్ట్ అయ్యే సంవత్సరం ఇది. రైతులకు కూడా ఇది సంక్షేమ సంవత్సరం. వాళ్ళు చాలా కాలం నుంచి కొత్త వంగడాలను, అంటే కొత్త చెట్లను, కొత్త మొక్కలు నాటి ఎక్కువ ఆదాయం సంకల్పన చేసే అవకాశం ఉంది. చాలామంది పాశ్చాత్య దేశాల్లో ఉన్నవాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఒక 5 ఎకరాలు తీసుకొని ఒక సపోటా పెట్టడం, ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం. కాబట్టి రైతుకు గిట్టుబాటు అవుతున్నది, రైతును ఆశ్రయించినటువంటి వాళ్లకు ఉద్యోగం అంతా అవుతుంది, బిజినెస్ కూడా అవుతుంది. అది ఒకటి. ఆ విషయంలో కూడా అమ్మవారు పాజిటివ్. అయితే ఇంకొకటి దీంట్లో మైనస్ అంటే క్రీడల యొక్క చీడపీడల యొక్క ఇది ఎక్కువ ఉంటుంది ఈ రైతు మూలంగా. దానికి ఏంటంటే మనకు ఏదైతే ఆరోగ్యకరమైనటువంటి ఉందో వాళ్ళని ఆశ్రయించిన అవసరమని ఇది ఒక సజెషన్. అర్థమైంది కదా? ప్యూర్గా తీసుకోవాలి, కల్తీ అనేవి అంటే ఈ రసాయన ఎరువుల కంటే కూడా ఈ దీన్ని ఏమంటారు, మన ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలను చెట్లకు, ఇది అందరూ చెప్తుండ్రు, నేను చెప్తున్నా. దట్ విల్ బి దేర్ ఫర్ ఇట్. ఓకే, కల్తీలు అనేవి లేకోకుండా ఆహార పదార్థాలు ప్యూర్గా ఉన్న వాటిని తీసుకుంటే బెటర్ అని అర్థం. అది ఈజ్ ఎ జనరల్ అడ్వైజ్, ఎవ్రీబడి నోస్, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్య తర్వాత ఇంకోటి అంటే మన ఇండియన్ డాక్టర్స్కు, నాట్ తెలుగు ఆంధ్ర, మన ఇండియన్ డాక్టర్స్ ఒకసారి గుండె మార్చండి, జ్ఞాపకం ఉందా నువ్వు చిన్నప్పుడు? ఆ రకమైనటువంటి ఇది నువ్వు కంపల్సరీ అండర్లే. డాక్టర్ నోరి ఉన్నాడు క్యాన్సర్లో, ఆంకాలజిస్ట్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్, వైట్ హౌస్ కూడా వచ్చి. అట్లా మన ఇండియన్ యంగ్ డాక్టర్కు ఒక ఫెలోషిప్ వచ్చేసి వాడు ఒక అవుట్ స్టాండింగ్, అంటే అన్క్యూరబుల్ డిసీజ్ను ఆపరేట్ చేసి సక్సెస్ చేసి వానికి మార్కులు కొట్టేసే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచ దేశాల్లో రాజకీయ పరంగా పదవి సంపాదిస్తారు. సుధానారాయణ ముత్తల్లుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మూలాలు ఎక్కడి? భారతదేశాన్ని. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ ఆర్జిన్ అంతా కూడా ఇండియా. బట్ అమెరికన్ పాలిటిక్స్లో వాళ్ళు వాళ్ళ మేధస్సును ఉపయోగించి పదవి సంపాదిస్తారు. అడ్వైజ్ కాదు, అడ్వైజ్ వేరు, పదవి వేరు వచ్చే అవకాశం. అది ఒక గొప్ప పరిణామం. అదే
అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా, ఆఫ్రికాలో కూడా తెలుగువాడు ఉంటాడు, టంజానియాలో తెలుగువాడు ఉంటాడు, అవును. మాలేలో తెలుగువాడు ఉంటాడు, కంబోడియాలో తెలుగు. కాబట్టి రాజకీయపరమైన ప్రవేశము భారతదేశ మూలాలు ఉన్న, ఇది మహారాష్ట్ర వాడు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాడు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యము ఆయా దేశాల్లో ఆర్థికంగా, వ్యాపారపరంగా, రాజకీయపరంగా పదవి వచ్చే అవకాశం ఉంది. అలాగే గురూజీ, అంటే పర్సనల్ నోట్, మీరు ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయారు. మీ ప్రయాణం ఎక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చిందంటారు? అంటే మాది ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం లక్ష్మి. మా నాన్నగారికి మేము 14 మంది సంతానం, కానీ 9 మాత్రం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారు? లేదు లేదు, 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, 3 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. చాలా కాలం వరకు ఉన్నాం. ప్రారంభంలో మా 2వ అన్నయ్య గారు యాక్సిడెంట్లో వెళ్ళిపోయారు. తర్వాత మా 2వ అక్కగారు వెళ్ళిపోయారు, 2వ బావగారు కూడా వెళ్ళిపోయారు. మమ్మల్ని పెంచి పోషించి కుటుంబానికి తండ్రిలాగా ఉన్నటువంటి మా అన్నయ్య గారు కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం నేను, మా తమ్ముడు, 3 చెల్లెళ్ళు, 1 అక్క మాత్రం, 6 ఉన్నాం. 9లో 3 వెళ్ళిపోయారు. అది మా కుటుంబ నేపథ్యం. నేను ఇక్కడ ఆర్టీసీలో చిన్న కొలువు చేసే అమ్మాయి, చిన్న ఉద్యోగం. తర్వాత కొద్ది కాలం చేసిన తర్వాత ఈ సంఖ్యాశాస్త్రంలో చదువుకొని ప్రారంభంలో చాలామంది అంతా వచ్చేవాళ్ళు. ఎక్కడ చేశారు ఇది? ఇక్కడ చదువుకు మా పెద్దనాన్నగారు నాకు మార్గదర్శి. నేనే కష్టపడి డెవలప్ చేసుకున్నాను. అంటే కొంచెం ఫండమెంటల్స్ ఆయన దగ్గర నేర్చుకున్నా, నిరంతర శ్రమ ద్వారా ఉన్నా. దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది. ఇంకొక గొప్ప పరిణామం ఏంటంటే, చాలా కాలం బాసరలో ఉన్నా. దానికి కూడా వెళ్ళడానికి ఏంటంటే, ఏదన్నా ఒక అవమానం కూడా మన మంచికే అవుతుంది. మీకు యాంకరింగ్ రాదు అని విమర్శ అనుకో, నేను యాంకర్ని అయ్యి నేను చూపిస్తా అన్న పట్టుదల నీకు కలుగుతుంది నీ భాషలో. అప్పుడు నువ్వు భాష నేర్చుకుంటావు, ఎట్లా మాట్లాడను ఒక తీరు నేర్చుకుని నువ్వు వ్యాఖ్యాతగా ఒక యాంకర్ లాగా ఎస్టాబ్లిష్ అవుతావు. ఆ రకంగా అయితే నాకు మనసుకు బాధ. రామకోటి రాశా, శ్రీరామని. రాముడి మీద నాకు విశ్వాసం. కానీ మా పెద్దనాన్న అడిగితే నువ్వు బాసర వెళ్ళమని చెప్పిండు వారు. వెళ్ళిన బాసర వెళ్ళి ఎక్కువ కాలం అక్కడ ఉన్నా. చాలా కాలం మౌనంగా ఉన్నా. ఇదే విన్నాను నేను. అది మౌనంగా ఉంటే, మౌనం వల్ల ఒక తపస్సు ఎన్హాన్స్ అవుతుంది, శక్తి ఉత్పాతం అవుతుంది. అంటే అన్ని భావాలలో మౌనంగా ఉండడం అనేది, మౌన వ్యాఖ్య బ్రహ్మం తత్వం యువానం. మౌనంగా ఉండటం వల్ల స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది, సంయమనం ఉంటుంది. మౌనంగా ఉంటే కోపం రాదు, విషయ ఆలోచన వస్తుంది. మౌనం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడడం మన శక్తి అంతా వృధా అవుతుంది. కాబట్టి అందుకే వారానికి 1 రోజున మౌనం, నెలకు 1 రోజున మౌనంగా ఉండమంటుంది శాస్త్రం. 1 గంట కూడా ఉండలేము మనం, సాధారణంగా ఉండలేము. ఎవరు లేకపోతే మన ఇంట్లో పనిచేసే అబ్బాయితోనే మాట్లాడతాం. అక్కడ మంచి పరిణామం అండి. ఆవిడ సాక్షాత్ పరదేవత అనుగ్రహించి ఇవన్నీ చెప్పదు. అంటే మనకు నేనే అందంగా ఉన్నా అని చెప్పుకోవటం వల్ల ఎబ్బెట్టుకుంటుంది. నేనే గొప్ప గాయకుడు, సమాజం అనాలి నువ్వు అందంగా ఉన్నావని. సహజం కదా. నువ్వు వికారంగా ఉన్నావన్నా సమాజం అనాలి, నువ్వు అందంగా ఉన్నావు సమాజం అనాలి. అది లేకుంటే సెల్ఫ్ డబ్బాలాగా నేను అట్లా ఇట్లా అని అన్నా. నేను మొదటి నుంచి దానికి దూరం ఎక్కుతుంది. నాకు వాడు తెలుసు, వీడు తెలుసు నేను చెప్పడం అది గొప్పతనం. చెప్పిన వాడు తక్కువ, నేను గొప్ప అని కూడా కాదు. సహజంగా తెలవని నేను బాగా పాట పాడతా, ఎన్నడైనా నాకు వేదిక వస్తుంది, అవకాశం వస్తుంది. ఒకసారి అందరు ప్రముఖులు విన్నారనుకో, నా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దే కాల్ మీ. ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళంతకి ఇన్ఫ్లుయెన్స్ ఏమున్నది? అవును, కేవలం ప్రతిభనే కదా. ఇప్పుడు తమిళనాడులో అబ్బాయి ఘనంగా ఉపన్యాసం చెప్పిండు, అన్నామళ్ళి, అవును, మొత్తం ప్రపంచం గ్రహించింది. అవును,
రాజకీయ పార్టీ పక్కన పెట్టు. కాబట్టి నేను నా వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవటం వల్ల సమాజం ఇవాళైనా రేపైనా గ్రహిస్తుంది. జనవరిలో అయినా కావచ్చు, జూలైలో అయినా కావచ్చు. సమయం సొసైటీ విల్ రికగ్నైజ్ చేసిన తర్వాత కాపాడుకోవడం మన చేతిలో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ మంచి మాట అంటాడు, మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ లైఫ్ టు లివ్ ఇన్ ఏ పీక్ స్టేజ్ అన్నాడు ఆయన. పతాక స్థాయిలో రిటైన్ అవ్వటం చాలా కష్టం. అది మన ఆలోచన ఉంటుంది. అట్లా నేను బాసరలో చాలా కాలం ఉన్న లక్ష్మి ఆవిడ అనుగ్రహించింది. తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చిన ఇందిరాగాంధీ గారి ప్రిడిక్షన్ చెప్పిన, నేను చెప్పిన అవుట్ స్టాండ్ తర్వాత చాలా చాలా అయినాయి. భారతదేశానికి క్రికెట్ అనే దాని ఏమంటారు, క్రికెట్లో గోల్డ్ మెడల్ దాని ఏమంటారు బేటా, వరల్డ్ కప్ వస్తుందని చెప్పిన. మొదటిసారి తప్పైంది, తర్వాత కరెక్ట్ అయింది. అట్లా చాలా వరకు కరెక్ట్ అయింది. తర్వాత చరణ్ సింగ్ గారి ప్రభుత్వం కొద్ది కాలం ఉంటుందన్న, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం ఉంటుందన్న, ఒక సంవత్సరంలో 2 ప్రధానమంత్రులు మారుతున్న, దేవగౌడ విపిసి మారారు కదా ఐక్యకి వచ్చిన. సంకీర్ణ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నరసింహరావు గారితో. 5 అంటే మెజార్టీ లేకుండా 5 ఏళ్ళు నడిపారు వారు. ఆయన అవుతారన్న. ఎన్టీ రామారావు గారు అగ్రశ్రేణి కథానాయకుడు రామారావు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తారన్న, వారు నన్ను అభినందించి ఆశీర్వదించి ఆహ్వానించారు. పార్టీ పెట్టే ప్రస్థానంలో హీ విల్ రూల్ ద కంట్రీ, హీ విల్ రూల్ స్టేట్ అని అన్న ఆయన. తర్వాత అమ్మ ఆప్కాయకు మాధురి దీక్షిత్ చెప్పిన సూపర్ డూపర్, అది తక్కువ పెట్టుబడితోటి అపారమైన లాభం ఉంది. అట్లా నా రామానాయుడు గారు కూడా నన్ను ఆహ్వానించేవారు. అట్లా ఒక సెంటిమెంట్ చాలామందికి పిలిచారు. నేను ఏది కూడా నేను చెప్తున్నాను అనుకోకుండా భగవంతుడు చెప్తున్నానే భావంతో చెప్పేవాడిని. నేను క్రెడిట్ తీసుకునే తక్కువని, ఎందుకంటే మనకంటే మేధావి వర్గం ఎంతో ఉంది. అలాగే గురుజీ, సీనియర్ ఎన్టీఆర్ గారితో మీ ప్రయాణం చాలా వరకు కొనసాగింది. ఆయన కలిశారు, మాట్లాడారు. ఈవెన్ మీ ప్రెడిక్షన్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. ఆయనతో మీ ప్రయాణం ఏ విధంగా సాగింది, ఆయన స్వభావం ఏంటి? చాలా గొప్పవాడండి ఆయన. నాకు ఇప్పటికీ ఒక జ్ఞాపకం లక్ష్మి, అప్పుడప్పుడు నన్ను పిలిచేవాడు. అశేష ప్రజ్ఞాధనుడు దైవజ్ఞ శర్మ గారి, ఆయన భాష ఇట్లే ఉంటాయి కదా. అవును. హలో అంటే అట్లా అనేవాడు. ఒకసారి సందర్భంలో అన్నాడు, నేను కాలజ్ఞుడిని, ఆయన దైవజ్ఞుడు, విచిత్రమైన కాంబినేషన్ అన్నాడు. అన్నిటికంటే గొప్ప మా తెలుగు భాష పట్ల ఆయనకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే, సార్ దైవజ్ఞ శర్మ గారు చెప్పిన మీకేమైనా అయినాయా అని అడిగారు ఎవరు. వారన్నా వారి వాక్కన్నా నాకు అపారమైన విశ్వాసం. చెప్పండి సార్ ఏమైంది? పలుకు బంగారం అయింది, ప్రభుత్వం తెలుగుదేశం పరమైంది, దైవజ్ఞ వాక్యం సత్యమైంది అన్నాడు. నన్ను అభినందించిన కదా, అంత గొప్ప మనిషి. అట్లా చెన్నారెడ్డి గారితో బాగా వాత్సల్యం. చెన్నారెడ్డి గారికి కూడా చెప్పిన నేను ఒక అప్పుడు ఆల్ ఇండియా రెడ్డి కాంగ్రెస్ ఉంటే అది స్ప్లిట్ అయ్యి ఈ శాఖకు రాష్ట్రాధ్యక్షులుగా మీరు ఆవిష్కరింపబడి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ అయ్యి వచ్చింది. అప్పుడు మీరు చిన్నవారు, పసివారు. దానికి అధ్యక్షుడైన ముఖ్యమంత్రి. అది ఒకటి వాత్సల్యం ఉంటుంది. డైరెక్ట్గా మాట్లాడేవారు వారు. టిఎన్జే గారికి చాలా దగ్గర. ఆయన కూడా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పిన ఇబ్బందికర పరిస్థితుల్లో అట్లా అది చెప్పడం జరిగింది. చాలా విజయభాస్కర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు, కేంద్ర మంత్రి. చాలామంది ప్రముఖులు మా ఇంటికి వచ్చారు. వారు కూడా చెప్పిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు హీ విల్ లీడ్ ద స్టేట్ వెరీ వెల్ అన్న, అది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవటం జరిగింది. రోషయ్య గారితో సరే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చాలా చాలా సరదాగా ఉండేవారు. చాలా వేదికలు, సాంస్కృతిక వేదికల్లో నేను అధ్యక్షుడిగా, వారు ముఖ్య అతిథిగా పాల్గొన్న భావం ఉంది. అందుకే అప్పుడు గొప్ప మాట ఉండే లక్ష్మి, ఆంధ్రదేశంలో ABCD లేకపోతే సభ లేదన్నారు. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు, B అంటే భాస్కర్ రావు గారు, C అంటే శ్రీనారాయణ రెడ్డి గారు, D అంటే దైవజ్ఞ శర్మ. అట్లా ABCD అట్లా జరిగింది బేట. సో మీ ప్రయాణాన్ని అంటే నేను
మీ దగ్గరకు వస్తున్నప్పుడు కూడా లోపలికి రాగానే ఇంత ప్రస్థానం అంటే సమకూర్చడము, మీరు మీ డెవలప్‌మెంట్ అనేది ఈ విధంగా చేర్చుకోవడము అనేది నాకు నిజంగా అభినందనీయంగా అనిపిస్తుంది. నేను మీకు చెప్పలేను. అంటే చిన్నదాన్ని కాబట్టి అంత పెద్ద వర్డ్స్ నేను మాట్లాడలేను కానీ, నిజంగా మీ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఒక మార్గనిర్దేశం అనేది చూపించే విధంగా ఉంటుంది. నేటి పౌరులే రేపటి భవిష్యత్తు అని మాట్లాడుతూ ఉంటారు. సో, ప్రెజెంట్ ఉన్న యువత చాలా వరకు అంటే సాంకేతిక పరంగా చూసుకున్నా, వాళ్ళ ఆలోచన పరంగా చూసుకున్నా కొంతవరకు చెడిపోతున్నారని మాట్లాడుతుంది ఉంది. కొంతవరకు విజయవంతం అవుతున్నారు. అసలు యువత అనేవాళ్ళు ఎలా ఉంటే మన భారతదేశం అయినా, ప్రతి ఒక్కళ్ళైనా వాళ్ళ పర్సనల్‌గా అయినా బాగుపడే అవకాశాలు ఉన్నాయంటారు? ఒక్కటి ఉంది లక్ష్మి గారు, తల్లి ఒడి మొదటి బడి. హ్మ్. తల్లి, తండ్రి, ఇప్పుడు ఈ కుర్రాడున్నాడు. హ్మ్. వాళ్ళమ్మ వీడికి పుట్టినప్పటి నుంచి 8th క్లాస్ వరకు వీడికి లోకజ్ఞానం లేదు. హ్మ్. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ క్రమపద్ధతిలో కనుక వీడిని ట్యూన్ చేస్తే అదే మార్కులు. ఎనాటమీలో తీసుకెళ్తే ఎనాటమీ వెళ్తా నేను, హ్మ్. ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్లో వెళ్తా. నా ఉద్దేశం ఏంటంటే ఈ మాధ్యమం వచ్చినాక ఎక్కడైనా ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. హ్మ్. నువ్వు స్వీకరించేదానికి తల్లి, తండ్రి. ఇప్పుడు పిల్లవాడు గొడవ చేస్తున్న సెల్ ఇచ్చేసినాం అనుకో, వాడికి ఏం తెలుసు? దాని మీద ప్రభావం అవుతుంది. హ్మ్. ఒక యుద్ధం అంటే యుద్ధం మీద తిరుగుతుంది. అవును. నేనేం ఉద్దేశం అంటే ఈ యువతలో చైతన్యం తీసుకోవాల్సినటువంటి తల్లిది, తండ్రిది. హ్మ్. నేను పొద్దున్న లేచి సంధ్యావనం చేసి పూజ చేస్తే నా కొడుకు చేస్తాడు. అవును. నేను సిగరెట్ తాగిననుకో వాడు తాగుతాడు. అవును. కాదు. హ్మ్. నా ఉద్దేశంలో సాంకేతిక పరిజ్ఞానంలో సమాజంలో మంచి ఉంటుంది, సుగంధాన్ని ఇచ్చేటువంటి మల్లె చెట్టు ఉంటుంది, దుర్గంధాన్ని ఇచ్చేటువంటి ఇంకో చెట్టు కూడా ఉంటుంది. నువ్వు ఇటువైపు వెళ్ళు. హ్మ్. నా బాధ్యత పిల్లల కంటే కూడా సమాజం మీద బాధ్యత తల్లి మీద, తండ్రి మీద ఉన్నది. చాలామందికి భక్తి పెరిగిందమ్మా, నువ్వు చూసినావా? ఇప్పుడు ఆంజనేయ దీక్ష, ఎంతోమందికి దీక్షలు ప్రారంభం. దుర్గా దీక్ష, అయ్యప్ప దీక్ష, గోపాల దీక్ష, కృష్ణ దీక్ష. చిన్న చిన్న పిల్లలు అవును. ఎంటెక్ బీటెక్ చదువుకొని నామం పెట్టుకొని వాళ్ళు భగవన్నామం చేస్తారు. అవును. ఈవెన్ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా పిల్లలు ఉన్నారు. కూడా, పసివాళ్ళు కూడా. ఎన్ని దీక్షలు నేను ప్రారంభించి నాకు ముచ్చటేస్తుంది. మొన్న ఈ మధ్యన గో సంరక్షణ వాళ్ళు నన్ను పిలిచారు. 2000 మందిలో అమ్మ లక్ష్మి గారు 500 మంది చిన్నవాళ్ళు ఉన్నారు, నీలాంటి చిన్నపిల్లలు, ఆడపిల్లలు కూడా. శుభ్రంగా మోడర్న్ డ్రెస్సులు. నేను చెప్పిన బేట మీరు సంప్రదాయంగా రండి నన్ను. ఒక తెలుగు యువతల పరికిణి, మంచి లంగా అంతా వేసుకొని బొట్టు పెట్టుకొని గోపి చందనం పెట్టుకొని వచ్చి 500 మందిలో ద్రమాని మీకు 100 మంది చిన్నపిల్లలు, అందరూ ఎంటెక్లు బీటెక్ చదువుకునే అమ్మాయిలే. మేము గురువుగారు మేము పొద్దున్నే లేస్తున్నాము, సూర్య నమస్కారాలు చేస్తున్నాము. కాబట్టి యువతలో చైతన్యం తీసుకోవాల్సిన బాధ్యత కొద్దిగా చదువుకున్న మనలాంటి వాళ్ళు ఉంటుంది. చాలామంది ఉపదేశం చేసేవాళ్ళు, గురువుల మీద ఎట్లా ఉంటుంది కదా. కాబట్టి ఇది ఈ వైటల్ రోల్ తీసుకురావాలి. కాబట్టి చెడు వైపు నా మనసు వెళ్లకుండా సద్బుద్ధి వైపే నా మనసు వెళ్ళేటటువంటి ఒక యాంబియన్స్ ఏర్పడాలి. ఇంట్లో నువ్వు లేవగానే మంచి దీపం పెట్టావు అమ్మవారికి, తప్పక వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నది యాంబియన్స్ చూడగానే ఏదో పరిమళం ఇక్కడ ఉందా అనిపిస్తుంది. అది నా ఉద్దేశం. మనం ఉన్నా లేకపోయినా దీపం అనేది వెలుగుతూనే ఉంటుంది. దీపం చూసినా నాలో మార్పు వస్తుంది. నేను వీడిని మారుస్తా, వాడు వాడిని మారుస్తాడు. మార్పుకు నేను సంకేతం కావాలి కదా. ఒక మంచి మాట, ఒక మంచి చూపు, ఒక మంచి వాక్కు, ఒక మంచి ఆరోగ్యమైన యాంబియన్సు సమాజాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇప్పుడు ఎంతమంది గురువులు వచ్చిందంటే వాళ్ళ వల్ల సమాజం ఉద్దీపనమైంది, జాగృతి పొందింది. అవును. కన్స్ట్రక్ట్, డోంట్ డిస్మాంటిల్ అన్నాడు వివేకానందుడు. నిర్మించు, నిర్మూలించకు. చిన్న మాట, ఎంత గొప్ప అర్థం. నిర్మూలించే భావంలో నువ్వు పెట్టకు, నిర్మించే ఆలోచన చెయ్యి. కన్స్ట్రక్ట్, డోంట్ డిస్మాంటిల్, రెండూ తెలుసు మనకు. ఒక మహాత్ముని యొక్క వాక్కు మన మనసు మీద పనిచేస్తుంది. ధన్యవాదాలు గురూజీ. చాలా సంతోషం. ఎన్నో విలువైన అంశాలను ఈరోజు మాతో పంచుకున్నారు. అలాగే మీ విలువైన సమయానికి మా కృతజ్ఞతలు. మంచి బెట, ఆల్ ద బెస్ట్. మన భక్తి తెలుగు వ్యాలెట్ యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. చాలా చిన్నపిల్లలు కాబట్టి ఆశీర్వదిస్తున్నా. ఒక మంచి సదాశయంతో మన భక్తి అయినటువంటి తెలుగు వ్యాలెట్ ఈ ఈ ఈ ఛానల్ను అభినందిస్తూ ఆశీర్వదించు. అసలు మన భక్తిలోనే ఒక గొప్పతనం ఉంది.
ఒక అంటే పేరులో ఒక ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, ఒక పరిమళం ఉంటుంది. మన భక్తి భక్తి సామూహికమైనది, మన భక్తి ఇండివిజువల్. కాబట్టి మన భక్తి ద్వారా సామూహికమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఒక విశాల ఆలోచనతో, విశాల భావజాలంతో ప్రారంభమైనటువంటి ఈ ఛానల్ బాగా అభివృద్ధి చెందాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా గౌరవ పెద్దలు రాంబాబు గారు నాకు చాలా ఆత్మీయులు, సీనియర్ జర్నలిస్టు, ఉదాత్త ఆశయాలు, మంచి భావజాలం ఉన్న వ్యక్తి. వారిని కూడా నేను అభినందించు, వారికి మంచి స్థైర్యాన్ని, వారితో పనిచేసే టీం కూడా, యజమాని బాగుండాలి, యజమాని ఆశించిన కుటుంబం కూడా బాగుండాలి. కాబట్టి కుటుంబాన్ని అంతా కూడా నేను అభినందిస్తూ, మన భక్తి ఛానల్కు దైవీపరమైనటువంటి అభినందన చేస్తూ ఆశీర్వదిస్తూ సెలవు.